వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వాగులో చిక్కుకుపోయిన మహిళలు. మావోయిస్టుల స్మారక చిహ్నాలను కూల్చివేసిన భద్రతా బలగాలు. తమిళనాడు పర్యటనపై మోడీ స్పెషల్ వీడియో. కట్నం తిరిగి ఇస్తేనే అంత్యక్రియలు చేస్తామని ఓ మహిళ కుటుంబ సభ్యుల డిమాండ్. పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీల నాయకుల చేరికల కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వైన్స్ షాపులు ట్రేడ్ లైసెన్స్ కట్టడం లేదంటూ వైన్ షాపులకు తాళం వేసి నిరసన తెలిపిన మున్సిపాలిటీ సిబ్బంది ట్రేడ్ లైసెన్స్ తీసుకుని మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడాలన్న మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ మాట్లాడారు. సందీపాయ్ కొంచెం ముందుకు రండి. ఓకే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు స్టేషన్ గన్పూర్ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని ఇప్పగూడెం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఆర్బీఎస్కే మొబైల్ వైద్య బృందంతో కలిసి జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఫుడ్ సేఫ్టీ డిసిగ్నేషన్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ కుమార్ స్పందించారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల గురించి అవగాహన, హ్యాండ్ వాష్ మెలకువలు, మధ్యాహ్న భోజన వంటశాల గదిని, డైనింగ్ హాల్ని, స్టోర్ రూమ్ని పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. వాటర్ ఎప్పుడు కిందకి వెళ్ళాలి. మీ క్లీన్ అయిపోయిన వాటర్ మళ్ళీ ఇట్లా పైకి రాకూడదు. ఓకే, వాటర్ ఎప్పుడు కిందకి వెళ్ళాలి. ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయితేనే హ్యాండ్ వాష్ కంప్లీట్ అయినా. ఓకేనా? హ్యాండ్ వాష్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి? వచ్చిన సార్ వాళ్ళే తీసుకొని చూస్తున్నారు. చూపించండి. సీజన్ కాబట్టి పర్లేదు. హ్యాండ్ వాష్ అనేది టెక్నిక్ తెలుసా ఎవరికైనా? హ్యాండ్ వాష్ టెక్నిక్ ఎవరైనా ఒకరు చూపిస్తారా? హ్యాండ్ వాష్ స్టెప్స్ ఏం కాదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా
divide everyone. And वो steps చెప్తాను. First step, palm to palm. Okay, అందరూ రిపీట్ చేసుకోండి. మీకు గుర్తుంటది. ఓకే? వాటర్ తో స్టార్ట్ చేస్తే సోప్ వాటర్ తో చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ పామ్ టు పామ్. ఓకే, సెకండ్ ఇంటర్లాక్. ఓకే, థర్డ్ బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్, 2 hands back of the hand. Fourth step, thumb, 2 thumbs. Incoming voice call from +91 98495 75648 on SIM1. Last nails. Nails ఎట్లా? Incoming voice call from +91 98495 75648 on SIM1. Step. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు కొండ సురేఖ, ధనసిరి అనసూయ సీతక్క, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, వరంగల్ సిపి కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీ సమీక్ష సమావేశంలో భూపాల్పల్లి ఎమ్మెల్యే గన్రాజ్ సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడారు. వెంటిలేటర్స్ కానీ సిటీ స్కానింగ్ కూడా తెప్పియడం జరిగింది. డెలివరీస్ కూడా పెరిగాయి సార్. హాస్పిటల్లో కలెక్టర్ గారు కానీ మా హాస్టల్స్లో కూడా తిరుగుతున్నారు. కొంచెం స్పెషల్గా శ్రేయస్ గారు అన్నట్టు మనము ఈ యొక్క సిఎస్ఆర్లో వాసవి కానీ సిఎస్ఆర్లో కానీ మనము ఈ యొక్క అన్నదానం చేసేవాళ్ళు, బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 3,10,00,000తో సిటీ స్కానింగ్ కూడా మా ఏదో కంపెనీతో మాట్లాడి పెట్టిస్తున్నారు. అలాగనే ఒక టోటల్గా మీరు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అదేవిధంగా ఈ హాస్టల్లో ఇబ్బందులు లేకుండా పోతే బెడ్స్ కూడా లేక కింద పడుకుంటున్నారు. పాపులు గుట్టి చనిపోయిన సంఖ్యలు కూడా కొద్దిగా అవి కూడా బెడ్స్ ఏర్పాటు చేసే విధంగా ఈ హాస్టల్. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్ ఓపీ విభాగంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి విబి నిర్మల గీతాంబ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అదన్నా ना फोन करे बोलना వరంగల్ జిల్లా
వరంగల్ సింధుజ పిఎల్వి మన వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ తరఫున ఇక్కడ మనం లీగల్ ఎయిడ్ క్లినిక్ ఎంజిఎం హాస్పిటల్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే వారికి ఎటువంటి సహాయ సహకారాలు కానివ్వండి, ఎమ్మెల్సీ కేసుల్లో కానివ్వండి, ఏమైనా న్యాయపరమైన సలహాలు కావాలన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తనకు వచ్చి తెలియజేస్తే వాటిని మనము డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వరంగల్ వారి ద్వారా ఆ సమస్యల్ని పరిష్కరించడానికి గాను మనం ఇక్కడ స్పెషల్ క్లినిక్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇది ప్రతి వీక్లీ వన్స్ ప్రతి శనివారం కూడా ఇక్కడ వర్క్ చేస్తారు. ఆ వారం తను వచ్చి వాళ్ళ ఏమైనా కంప్లైంట్ ఉంటే ఇక్కడ కంప్లైంట్ బాక్స్ పెట్టండి. ఆ బాక్స్ వరంగల్ పుర ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఈరోజు మనము సింధుజ పిఎల్వి గారు మన వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఇక్కడ ఒక క్లినిక్ హెచ్ఓడి వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో మనం ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్లో తను ప్రతి శనివారము అవైలబిలిటీలో ఉంటుంది. ఎందుకనగా ఎమ్మెల్సీ కేసుల్లో కానివ్వండి, ఎటువంటి సమస్యలు వచ్చినా కానివ్వండి, వారికి సరైన న్యాయ సలహా అందించడం కోసం, న్యాయ సహాయం చేయడం కోసం, ఉచిత సహాయం చేయడం కోసం మనం వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఈ అవకాశాన్ని వరంగల్ ప్రజలందరికీ కూడా కలగజేయడం జరుగుతుంది. మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఆ సమస్యలని సత్వరంగా పరిష్కరిస్తామని మీకు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అలాగే ఈ మామూలుగా ఈ డ్రగ్ అడిక్షన్స్ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. యూత్ ఎక్కువగా వాటికి బానిసలు అయిపోతున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రిహాబిలిటేషన్ సెంటర్ లాగా ఏదైనా ట్రీట్మెంట్ ఇక్కడ సైక్రాటిస్ట్ గారు ఉన్నారు, అదేవిధంగా సైకాలజిస్టులు ఉన్నారు. అలాగే కౌన్సిలింగ్ ఇవ్వడానికి మా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా కూడా అడ్వకేట్స్ని కానివ్వండి, అదేవిధంగా డాక్టర్స్ని, పిఎల్వీస్ కూడా ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకోవాలని కోరుతున్నాను. వాళ్ళందరికీ కూడా ఈ సమస్యలను తీర్చుకోవడానికి ఇది ఒక వేదికగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లాలో తీగలాగితే డొంక కదులుతున్న కల్తీ ఆయిల్, పశువుల కొవ్వును కరగబోసి ఆయిల్ తయారీ. పరకాలలో ఆయిల్ సంపిల్స్ను కలెక్ట్ చేసుకుని నాచారం ల్యాబ్కు పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు 15 రోజుల్లో నివేదిక అందిస్తామంటూ వెల్లడి. పలువురు వ్యాపారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బిర్యానీ సెంటర్లపై, నగరంలో హోటల్పై ప్రత్యేక దృష్టి పెట్టామని అంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆయిల్ తీస్తాను లేకపోతే ఏం చేస్తాను? కోళ్ళకు ఫారం పోతాయి. ఇది కోళ్ళకు దానికి తొందరగా కావాలని దీనికి ఇస్తారు. కోళ్ళకి వెయిట్ గెయిన్ కోసమా? వెయిట్ గెయిన్ కోసం, జస్ట్ వాళ్ళకు న్యూట్రిషన్స్ లైట్. మరి స్మెల్ డిఫరెంట్గా వస్తుంది. ఈ స్మెల్ కొంచెం అట్లా ఉంటుంది, తీసినప్పుడు స్మెల్ వస్తుంది, తర్వాత ఏం రాదు. చికెన్ బిర్యానీ చూసినాం, అక్కడ కూడా అన్సేఫ్ అని వచ్చింది, కేసు ఫైల్ చేసినాం. తర్వాత ఒక మార్ట్ కూడా ఇక్కడ చూసినాం, ఆ మార్ట్ కూడా షాంపూ తీసినాం. కొన్ని ఇన్స్పెక్షన్ కూడా 2 మార్ట్లు చేసినాం ఇక్కడ. తర్వాత కిరాణా షాపులు కానీ, తర్వాత ఇంకేవిధంగా హోల్సేల్ షాపులు కానీ ఇక్కడ తీసి అన్నీ కూడా తనిఖీ చేసాం, ఇన్స్పెక్షన్ చేసాం. వాటి ప్రకారంగా మేము కూడా ఫాలో చేస్తాం. ఈరోజు మేము మాకు ఇచ్చిన సమాచారం ప్రకారంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మా కమిషనర్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారంగా ఇక్కడ ఏదైతే ఉన్నదో యానిమల్ ప్యాడ్ దీని గురించి బ్రెయిన్ తయారు చేసామని తెలిసింది మాకు. వాళ్ళు ఎవరనగా ఈ మొహమ్మద్ మస్తాను, తర్వాత మొహమ్మద్ సలీము అనే విషయాలు తెలిసినాయి. ఈ విషయంలో మేము షాంపూ తీయడానికి ప్రయత్నం చేసాము. షాంపూ తీసుకున్నాం ఆల్రెడీ. ఈ షాంపూలను మా యొక్క నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి హైదరాబాద్ పంపిస్తున్నాము. అక్కడ టెస్టింగ్లో నిజ నిర్ధారణలు బయటకు వస్తున్నాయి. ఆ రిపోర్ట్ ప్రకారంగా మేము వచ్చిన ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫైల్ను మేము కేసు ఫైల్ చేయడం కానీ జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ దేశంలో ఉన్నటువంటి యానిమల్ ఫ్యాట్ అనేది వాళ్ళు కొన్ని విధాలుగా మనకి చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, దాన్ని చికెన్ బిర్యానీలో కానీ, తర్వాత గీ అనగా ఆయిల్ కానీ, గీ అనగా నీళ్ళు కానీ, తర్వాత కుకింగ్ ఫుడ్
వాటికి సంబంధించిన పంపించడం జరుగుతుంది. ఈ ఏదైతే నిజ నిర్ధారణ అనేటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఏమంటే ఉంటుందో ఆ ప్రకారంగా మేము ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి వ్యవహారాన్ని బట్టి మేము కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. గత ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో 32 అవుట్ ఆఫ్ 55 ఎంపీటీసీ సీట్లను, 49 అవుట్ ఆఫ్ 109 సర్పంచ్ సీట్లను, 3 అవుట్ ఆఫ్ 6 జెడ్పీటీసీ సీట్లను, 3 అవుట్ ఆఫ్ 6 ఎంపీపీ సీట్లను బలహీన వర్గాలకు ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పరకాల నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రమంతటా ఇదే పద్ధతిలో బలహీన వర్గాలకు అత్యధిక రిజర్వేషన్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేసిందని కేటీఆర్ అన్నారు. 8.15% ఆనాడే రేవంత్ రెడ్డి ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడే 58.15% ఎంపీటీసీలలో బలహీన వర్గాలకు పరకాలలో టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. సర్పంచులు 109 మంది ఉంటే అందులో 49 మంది అంటే దగ్గర 45% ఆనాడే బలహీన వర్గాల సోదరులకు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 6 మండలాలుంటే 6 జెడ్పీటీసీలకు గాను 3 మరి బలహీన వర్గాలకు ఇచ్చి 50% బలహీన వర్గాలకు ఇచ్చుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే ఎంపీపీలు 6 ఉంటే 3 బలహీన వర్గాలకు ఇచ్చుకొని 50%. అంటే ఎంపీటీసీల్లో 58.15%, సర్పంచుల్లో 45%, జెడ్పీటీసీ ఎంపీపీల్లో 50% మనం ఇదివరకే ఇచ్చుకున్నాం. ఇవాళ నువ్వు రిజర్వేషన్ పేరిట డ్రామాలు ఎన్ని చేసినా పర్కాలలో ఉన్న లెక్కనే మొత్తం రాష్ట్రం అంతటా కూడా కుడి ఎడుమ గంతకే ఉన్నది. ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీ గతంలోనే బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా తప్పకుండా ఇదే దామాషా ప్రకారం రాష్ట్రం అంతటా కూడా మరి సామాజిక న్యాయం చేసే బాధ్యత కేసీఆర్ గారి సైనికులుగా మాదే అనే విషయం కూడా ప్రభుత్వం మోసం చేసినా మేము మాత్రం మీకు అండగా ఉంటామని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ సంగి మండలం నల్లబెల్లి ఊరిలో ఓ మహిళ తన ఆధార్ కార్డు, తన భర్త కొడుకుల ఆధార్ కార్డులు చూపించి 3 యూరియా బస్తాలు తీసుకున్నది. ఆ బస్తాలతో ఇంటికి వెళ్తుంటే పోలీసులు ఆపి ఆ మహిళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వంలో యూరియా బస్తాలు తీసుకుంటే ఏదో మర్డర్ చేసినట్లు మహిళ రైతులని కూడా చూడకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారని కేటీఆర్ అన్నారు. పనిచేస్తాడు, కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తాడట, కానీ 3 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆమె రైతు, ఆడబిడ్డ రైతు, పొలం ఉన్నది, ఎకరమో 2 ఎకరాలు ఉన్నది. యూరియా బస్తాలు కావాలి. దుకాణం కాడికి పోయింది. పోతే దుకాణపోటు చెప్పిండట ఒక్క ఆధార్ కార్డు మీద ఒకటే బస్తా అని చెప్పిండట ఎకరానికి. ఏం చేయాలి మరి? 3 బస్తాలు కావాలి. ఏం చేయాలని చెప్పి ఇంటికి పోయి కొడుకు ఆధార్ కార్డు, భర్త ఆధార్ కార్డు, ఆమె ఆధార్ కార్డు 3 పట్టుకొచ్చి ఆ దుకాణపోనికి ఇచ్చింది. ఇచ్చి 3 బస్తాలు కొంటపోయింది. కొంటపోతే ఏమైంది ఎరికేనా? మధ్యలో పోలీసు వాళ్ళు పట్టుకొని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ఇలా ఆ మహిళా రైతును జైలుకు పంపినరు. ఇదేనా ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? ఎరువులిస్తే దానికోసం యుద్ధాలు. ఎరువు కావాలంటే యుద్ధం. భర్త పేరు మీద, కొడుకు పేరు మీద ఆధార్ కార్డు పెట్టి ఎరువు బస్తా తెచ్చుకుంటే అదేదో మర్డర్ చేసినట్టు తీసుకుపోయి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పెడితే దీన్ని ప్రభుత్వం అందామా ఇంకేమందాము మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. గత పాలకుల నిర్లక్ష్యంతో 64వ డివిజన్ పరిధిలోని టేక్లగూడెం అభివృద్ధి కుంటుపడింది అని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. సోమవారం రోజున టేక్లగూడెం గ్రామంలో సుమారు 30 లక్షల రూపాయల జీడబ్ల్యూఎంసీ సాధారణ నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మరియు తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి. అనంతరం అదే గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మాచర్ల అరుణ కుమారస్వామి, అరుణుల్లా భారతమ్మ ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసి ఆడబిడ్డ కట్నం అందజేసి నిర్ణీత కాల వ్యవధిలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు తెలియజేస్తూ వారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే నాగరాజు. చైర్మన్ జంగా రాఘవరెడ్డి సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. ఓకే.
వర్ధనపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంలో భాగంగా నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని పరిమళ కాలనీ మరియు సురేంద్రపురి ప్రాంతాలలో 1,10,00,000తో సీసీ రోడ్డు మరియు డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. వీటితో ప్రాంత ప్రజలకు నాణ్యమైన రహదారి, మురుగునీటి పారుదల సౌకర్యాలు కల్పించబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. చూడండి సార్, రెడీ మేడం. ఓకే. ఎమ్మెల్యే నాగరాజు గారి నాయకత్వం, ఎమ్మెల్యే నాగరాజు గారి నాయకత్వం. ముందు నుంచి ఒక విశ్వాసం, మన కాలనీ డెవలప్ అవుతుంది అనేది ఒక ఆలోచన ఉండే. దానికి మేము కూడా మీకు సైనికుల్లాగా పనిచేసినాము. దాన్ని ఇలా మీరు కాపాడుకొని మా కాలనీ డెవలప్ చేసినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా ఇస్తున్నా మా కాలనీ అనేది ఒక ఆదర్శ కాలనీగా మీరు డెవలప్ చేయాలనేది కోరుకుంటున్నాం సార్. మీరు ఇచ్చిన భరోసా, మీరు ఇచ్చిన విశ్వాసాన్ని ఎక్కడ కూడా దొరకకుండా, దాన్ని తగ్గించకుండా ప్రయత్నం చేస్తున్నారు. మీరు మాకు పెట్టిన అంటే మీకు మాకు అనుసంధానకర్త కూడా బాగానే కష్టపడుతున్నారు. మా దగ్గర రోజు చేస్తూ ఉంటారు. మాకు ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని ఆయన కూడా కొన్ని కొత్త డబ్బులు పెట్టి కొన్ని పనులు చేసిండు ఇక్కడ. దానికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గణవరావు గారు, హరిబాబు గారు ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. అన్నీ కూడా మెచ్యూర్డ్ కాలనీస్ సార్. దాంట్లో మున్సిపాలిటీ జీవో ఉంది. దాని ప్రకారం స్టాంప్ డ్యూటీ ఎక్కువ కలెక్ట్ అయ్యేది సార్. మన ఏరియా బాధ్యత మున్సిపాలిటీ ఆఫీసర్, GW కమిషనర్. సో ఐ గివెన్ దట్ సెక్షన్తో సహా తీసుకొచ్చినాం సార్. జీవో కూడా కార్పొరేటర్ 127/9 ఏదో ఉన్న క్లాజ్ ఆఫ్ దాని ప్రకారంగా 1/3 మన కాలనీలో పెట్టారు, మెర్చూడ్ కాలనీ. డెఫినెట్లీ నెక్స్ట్ కౌన్సిల్లో ఇంకా ఎక్కువ తెచ్చి కొంచెం ఎక్కువ తెస్తే బాగుంటుంది సార్. కొంచెం వెనకైతుంది వర్క్, కొత్తగా వచ్చిన అక్కడ చేసుకుంటుర్రు, మాకు ముందడికి వస్తలేదు అన్న ఫీలింగ్ ఉన్నది సార్. దయచేసి మా పరిమళ కాలనీలో ఉంటే మ్యాక్సిమం ఇంకో 12-14 రోడ్లు ఉంటాయి. అవి కూడా కార్పొరేటర్ ఎలక్షన్ల వరకు క్లోజ్ చేసుకుంటే ఇంకొక 165 crores మొన్న శాంక్షన్ అయింది సార్. అలా మనకు అన్నట్టుగా చిన్న రోడ్స్ ఏమున్నాయో అవన్నీ కాలనీలకు ఐడెంటిఫై చేసి పెడితే కార్పొరేటర్ గారు మీరు ఇద్దరు కలిసి కాలనీకి ట్యాక్స్ కూడా 10% లేకుండా ఉంటాయి. మేము అదే చెప్పినాం. ఎక్కువ ట్యాక్స్ పేరెంట్స్ అంతా నాకనే ఉన్నారని చెప్పినాం. డెఫినెట్లీ అబ్జెక్షన్ ఉండేను. అంటే ఎక్కడైతే మనకు చాలా ఇబ్బంది ఉండేనో అది నాయన గారు చేపించేసి దట్ ఈస్ గ్రేట్ వర్క్ అన్నట్టు. ఇక్కడ శుభనందిని అయింది. ఇప్పుడు దీని ఇంకో చిన్న బ్రిడ్జ్ ఉంది మన, దానికి కూడా శాంక్షన్ పెట్టిస్తున్నా. అది కూడా పెద్ద బ్రిడ్జ్ చేపిస్తాను. షూర్ పెద్ద బ్రిడ్జ్ చేసి కట్టిద్దాం. ఈ ట్రైన్ కి ఏమైనా రివిట్మెంట్ ఉంటే కూడా చేయించండి సార్. అడుగుతుంది కొంచెం దీనిపైన మనం మళ్ళీ ఒకసారి కూర్చొని మీ అందరి అభిప్రాయం తీసుకొని పోయి రివిట్మెంట్ ఎట్లా అనేది దాన్ని ఎస్టిమేషన్ తీసుకొని పోతున్నాం సార్. ఇక్కడ బయటకు వెళ్తున్నాయి. అంతే కదా. కొంచెం వెనక్కి తిరగండి సార్. కొంచెం అన్న ఫోన్ హరీష్ అన్న. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.